బయట కంట్రీకి వచ్చినాక రకరకాల మనుషులు తగులుతారా భయ్ నీకు. మంచోళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ లంగగాయలు ఉన్నారు. మోసపోవడానికి నువ్వు కొంచెం హింట్ ఇస్తే చాలు, మోసం చేయడానికి రెడీగా లైన్ కట్టుకొని కూర్చున్నారు. అవతలోడు నిన్ను ఎంతవరకు డ్యామేజ్ చేయగలడో నీకు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అందరూ మనోళ్ళే, అంతా మంచిదే, అందరితో మంచిగా ఉండాలి అని అనుకుంటే లాస్ట్కి సంక్రాంతిపోతావు. అందరితో మంచిగా ఉండొద్దు, అందరూ మనోళ్ళు కాదు. ఎంతో కొంత సెల్ఫిష్ ఉండాలి. ఎస్పెషల్లీ నీ ఇన్నర్ సర్కిల్ ఎంత తక్కువ మంది ఉంటే అంత బెటర్. అందరికీ నీ సీక్రెట్లు చెప్పుకుంటూ పోయి, నీ బ్యాక్ స్టోరీలు చెప్పుకుంటూ పోయి, నీ ఫైనాన్స్ మ్యాటర్స్ చెప్పుకుంటూ పోయి, నీ పేరు అడ్డం పెట్టుకొని జాబులు ఇప్పించేసి అన్ని రకాల హెల్ప్లు చేసేస్తే లాస్ట్కి ఎవడు దేక నిన్ను దేనికి మనకి రాకుండా పోతావు. నీ టైంకైనా నువ్వు చేసే హెల్ప్కైనా ఒక వాల్యూ ఉంది. అది నువ్వు ఎవరికైతే వాల్యూ ఇస్తావో వాళ్ళకే ఇయ్యి. అన్నా నువ్వు తోపన్నా తురుమన్నా అని చెప్పి పైకి పైకి లేపుతారు. పైసలు అవసరం ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు నేను అడ్డం పెట్టుకొని చేయాల్సిన డ్రామాలు అన్నీ చేస్తారు. అట్లా అన్నప్పుడు నువ్వు పడిపోయి పొంగిపోయినావు అనుకో, తర్వాత ఆడు నీకు కనిపించను కూడా కనిపించాడు. ఒకటికి హెల్ప్ చేసే ముందు ఆడే నీ లైఫ్లో ఏమైనా వాల్యూ యాడ్ చేస్తున్నాడా లేదా, నీకు ప్రాబ్లం వస్తే వస్తుంది కూడా, ఆడు నిలబడతాడా లేదా అన్న క్లారిటీ నీకు ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నిన్ను నువ్వు నమ్ముకొని నీ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి నీ కంట్రీని వదిలేసి ఇడికొచ్చినావు. లాస్ట్ వరకు కూడా నిన్ను నువ్వే నమ్ముకో. మన అనుకున్న వాళ్ళని ఒకరినిద్దరిని పక్కన పెట్టుకో చాలు.